నమస్తే. నందమూరి వంశంలో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ఫ్యాన్స్కి ఇదొక శుభవార్త అనుకోవచ్చు. అది ఖచ్చితంగా ఈ ఇయర్లో స్టార్ట్ అవ్వబోతుంది సినిమా అని చెప్పేసి అయితే తెలుస్తుంది. అది సెప్టెంబర్లో దాని ప్రారంభోత్సవం జరుగుతుందని తెలుసు. కానీ హీరోయిన్ ఎవరు అనే దాని మీద ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడింది. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. చిరుత విషయంలో చూసుకునేసరికి కొత్త హీరోయిన్ పెట్టారు. అదేవిధంగా జోస్ సినిమా వచ్చేసరికి నాగ చైతన్య గారికి రాధ వాళ్ళ కూతురుని పెట్టారు. ఇదే విధంగా ఎవరన్నా సరే కొత్తగా హీరో డెబ్యూ చేసినప్పుడు కొత్త హీరోని పెట్టడం అనేది ఆనవాయితీ. అయితే ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎప్పటి నుంచో చాలా లేట్ అయిందని చెప్పేసి అయితే మనకు తెలుస్తూ వస్తుంది. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఏదైతే ఎదురు చూస్తున్నామో అంతకన్నా మించి ఎవరు హీరోయిన్ అనే దాని మీద కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే నడుస్తుంది. సెప్టెంబర్ 9వ తారీఖు ఏదో దాని ప్రారంభోత్సవం జరగబోతుంది అని చెప్పి అంటున్నారు. మొత్తం హీరోయిన్ ఎవరుంటారు? కొత్తలు ఉంటారా? పాత వాళ్ళని పెట్టి తీస్తారా? దీని గురించి ఏం చెప్పొచ్చు? సెప్టెంబర్ 6 అంటున్నారు. సెప్టెంబర్ అనేది బాలయ్య బాబు లైఫ్లో కూడా చాలా కీలకం అని చెప్పాలి. సెప్టెంబర్ 1ని ఆయనకి సన్మాన కార్యక్రమం జరగబోతుంది. మరి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే మరి వాళ్ళ అబ్బాయి రంగప్రవేశం చేస్తున్నాడు కాబట్టి అదొకటి. తర్వాత మీరు అన్నట్టుగా కొత్త హీరోయిన్ ఎందుకు పెడతారు అసలు అనేది ఒక పాయింట్. ఇప్పుడు ఒక హీరోయిన్ వారసత్వంగా వస్తున్నప్పుడు కొత్త హీరోయిన్ ఎందుకు పెడతారన్నప్పుడు పాత హీరోయిన్ అయితే డామినేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొత్త హీరోయిన్కి అయితే అవకాశం ఉండదు. అందుకోసం కూడా కొత్త హీరోయిన్ని ఎంపిక చేస్తూ ఉంటారు. కానీ మోక్షజ్ఞ విషయంలో ఏంటంటే మొదటి నుంచి కూడా ఒక వార్త బాగా వెలుగులోకి వచ్చింది. అదేంటంటే భగవంత్ కేసరి టైంలో శ్రీలీల దగ్గరికి మోక్షజ్ఞ వెళ్ళటం వల్ల ఆయన మోక్షజ్ఞ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా ఉంటుంది అని వార్తలు అయితే వచ్చినాయి. అప్పట్లో ఫోటోలు కూడా బాగా వైరల్ అయినాయి. ఇప్పుడు చూసుకుంటే శ్రీలీల ఉంటుందా లేదా ఆవిడ ప్లేస్లో ఇంకెవరైనా వస్తున్నారా అనేది ఒక వార్త. ఆ ప్రకారం చూసుకుంటే శ్రీలీల కాకుండా శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ ఒక హీరోయిన్గా కొత్త అమ్మాయి, ఆ అమ్మాయిని తీసుకొచ్చి మోక్ష పక్కన యాక్ట్ చేయించాలనే ఆలోచన వచ్చినట్టుగా సమాచారం అయితే ఉంది. ఎవరైతే ప్రశాంత్ వర్మ సినిమాలో ఈ ఖుషీ కపూర్ని జాహ్నవి కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్, బోనీ కపూర్ కూతురు, ఆ అమ్మాయిని మాట్లాడారు. ఆ అమ్మాయి హీరోయిన్ అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇది అఫీషియల్గా అయితే వార్త బయటికి రాలేదు. కానీ నేను అనుకోవటం ఏంటంటే కొత్త హీరోయిన్ ఉండాలనుకుంటున్నారు కాబట్టి మోక్ష విషయంలో కూడా ఒక కొత్త హీరోయిన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. గతంలో ఎన్టీ రామారావు పక్కన మరి శ్రీదేవి మరి ఎట్లాంటి హిట్లు ఇచ్చిందనేది మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఆ వేటగాడు కానీ ఇవన్నీ చూసుకుంటే మరి మోక్ష పక్కన కూడా శ్రీదేవి కుమార్తె నటించడం అనేది కూడా ఒక కొత్త విషయం అని చెప్పచ్చు. అయితే మనం చూసుకుంటే ఎవరైతే డెబ్యూ హీరో పక్కన చేసేటువంటి హీరోయిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తర్వాత నెక్స్ట్ సినిమా నుంచి పెద్ద లైఫ్ ఉండదని అయితే మనకి అర్థమవుతూ వస్తుంది. ఎందుకంటే చిరుత సినిమాలో యాక్ట్ చేసినటువంటి హీరోయిన్ చిరుత సినిమా మంచి హిట్ అయినా సరే ఆ హీరోయిన్ అనేది సరిగ్గా ఇండస్ట్రీలో నిలబడలేదు. అదేవిధంగా చూసుకుంటే నాగ చైతన్య సరసన నటించినటువంటి ఒక రాధ కూతురు కూడా తను కూడా పెద్ద హిట్లు అయితే లేవు, తెలుగు ఇండస్ట్రీలో పెద్ద కనిపించినటువంటి దాఖలాలు కూడా లేవు. సో ఈ విధంగా చూసుకుంటే వెంకటేష్ గారి వారసుడు ఇంకా రాలేదు. అదేవిధంగా చూసుకుంటే బాలకృష్ణ గారికి వారసుడు ఇప్పుడు వస్తున్నాడు. కాబట్టి ఫస్ట్ డెబ్యూ సినిమాకి సంబంధించిన హీరోయిన్ ఎవరైతే వస్తారో వాళ్ళకి పెద్ద లైఫ్ అయితే ఉండదని అయితే వార్తలు ఉన్నాయి. అది నిజమే అంటారు? కావచ్చు. ఎందుకంటే వాళ్ళకి లైఫ్ లేకపోతే పర్లేదుగా, వీళ్ళకి లైఫ్ వచ్చిందిగా. ఇప్పుడు మీరు చిరుత పక్కన చేసిన అమ్మాయి తెరమరుగైపోయింది. రామ్ చరణ్ బ్రహ్మాండంగా గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. రామ్ చరణ్ లైఫ్ వచ్చింది. అలాగే నాగ చైతన్య పక్కన చేసిన రాధ కూతురు సినిమా పాత హీరోయిన్ రాధ కూతురు చేసినా కానీ రాధ కూతురు పైకి రాకపోయినా నాగ చైతన్య పైకి వచ్చాడు కదా. అంటే వీళ్ళ లక్ష్యం నెరవేరింది కదా. ఇక ఇప్పుడు మోక్షజ్ఞ విషయానికి వచ్చేసరికి శ్రీదేవి కూతురు అంటే రాధ కూతురు లాగానే అనుకోవచ్చు మనం. శ్రీదేవి కూతురు మరి ఖుషీ కపూరు చేసింది అనుకోండి, మోక్ష పైకి వస్తే చాలుగా, వీళ్ళ లక్ష్యం నెరవేరినట్టేగా. ఇక అమ్మాయిల సత్తా ఉండి ఆ అమ్మాయికి అదృష్టం ఉంటే పైకి వస్తుంది. ఇప్పుడు జాహ్నవి కపూర్కి మంచి లైఫ్ వచ్చింది కదా ఆటోమేటిక్గా. ఒక ఫ్యామిలీలో అందరూ పైకి రావడం లేదు. ఇప్పుడు రాధ విషయానికి వచ్చేసరికి వాళ్ళ అక్క అంబిక తక్కువ సినిమాలు చేసింది, రాధ ఎక్కువ సినిమాలు చేసింది చెప్పాలంటే. అంబిక వారసత్వంతో రాధ వచ్చినా కానీ చాలామంది ఇప్పుడు నగ్మా చెల్లెలు కూడా వచ్చింది, రాధికా చెల్లెలు నిరోష కూడా చాలా సినిమాలు చేసింది. చాలామంది చెల్లెళ్ళు క్లిక్ కావాలా. ఆర్తి అగర్వాల్ చెల్లెళ్ళు కూడా వచ్చింది కానీ గంగోతులు చేసింది. చెల్లెళ్ళు క్లిక్ కావాలి, అక్కలు క్లిక్ అయ్యారు. కొంతమంది చెల్లెళ్ళు క్లిక్ అయిన వాళ్ళు ఉన్నారు. కాజల్ అగర్వాల్ వచ్చింది, వాళ్ళ చెల్లి నిషా అగర్వాల్ వచ్చింది కానీ హిట్ అవ్వాలా. అక్క చెల్లెళ్ళు ఎవరో ఒకళ్ళే హిట్ అవుతున్నారు. చెప్పలేము కూడా. ఇది సినిమా మాయా ప్రపంచం కాబట్టి
ఎవరు హిట్ అవుతారో ఎవరు ఫట్ అవుతారో చెప్పలేం. సో మొత్తానికి ఈ సెప్టెంబర్లో దానికి సంబంధించిన ప్రారంభోత్సవం జరుగుతుంది కాబట్టి అప్పుడైనా సరే హీరోయిన్ ఎవరైనా తేలుతుందంటారా, లేదంటే లాస్ట్ ఎండింగ్ వరకు కూడా సస్పెన్స్ ఉండే అవకాశం ఉందంట? దాదాపు ఫైనలైజ్ అయినట్టుగా చెప్తున్నారండి. ఇప్పుడు ఆ ఖుషీ కపూర్ని ఫైనలైజ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ అంతా పక్కాగా చేసుకున్నాడు ప్రశాంత్ వర్మ. సెట్స్ మీద వెళ్ళడానికి సినిమా రెడీగా ఉంది. దీంతో పాటు మరి శ్రీలీల కూడా ఉండొచ్చేమో చెప్పలేము. ఎందుకంటే అఖండ 2లో ఒక క్యామియో రోల్ చేయొచ్చు అంటున్నారు కాబట్టి శ్రీలీల కూడా ఉండొచ్చేమో. ఎందుకంటే శ్రీలీల మోక్ష కాంబినేషన్లో కూడా సినిమా వచ్చే అవకాశం అయితే 100% ఉంది. ఒకవేళ ఇద్దరు హీరోయిన్లు ఉంటారేమో చెప్పలేం కదా. ఇప్పుడు మోక్ష సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారేమో. అభిమన్యుడి కాన్సెప్ట్ కాబట్టి, ఎందుకంటే అక్కడ మరి ఒకవేళ సోషియో ఫాంటసీ, ప్రశాంత్ వర్మ అంటేనే సోషియో ఫాంటసీ, అక్కడ అభిమన్యుడిని పక్కన తీసుకున్నప్పుడు అక్కడ ఒక ఇదిగా పెట్టుకుని మళ్ళీ మగధీరలో రామ్ చరణ్ లాగా ఇటు పక్కన ఒక హీరోయిన్ పెట్టుకుంటే అవకాశం ఉంది. శ్రీలీల కూడా ఉండొచ్చేమో. ఇద్దరు హీరోయిన్లు పెట్టుకుని చేయొచ్చు. సో మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్సే కాదు, తెలుగు ఫ్యాన్స్ అందరూ కూడా, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతగానో ఎదురు చూసి వస్తున్నారు. ఎందుకు ఇంత డిలే జరుగుతుంది అంటే ఏం చెప్తారు? అంటే స్టోరీ సరైన దొరకకపోవడం వలన, లేకపోతే సరైన డైరెక్టర్ దొరకకపోవడం వలన అంటే ఏం చెప్తారు? అంటే ఎన్టీఆర్ గారు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. సరైన టైంలో బాలయ్య బాబుని కెమెరా ముందుకు తీసుకొచ్చేసారు. అది బాలయ్య బాబు చేయలేకపోయారు. ఇది ఆయన ఫెయిల్యూరే చెప్పాలి. ఎందుకంటే మోక్ష విషయంలో చిన్నప్పటి నుంచి ఆయన్ని ఏదో సినిమాలో నటింపు చేస్తుంటే ఆటోమేటిక్గా కెమెరా ఫీర్ పోయేది. వీళ్ళేమో గోల్డెన్ స్పూన్తో పుట్టారండి. మరి బాలయ్య బాబు కూడా గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. కానీ ఎన్టీఆర్ గారి క్రమశిక్షణ అనేది సినిమాల వైపు ముందే తీసుకొచ్చేలా చేసింది. కానీ బాలయ్య బాబు స్వేచ్ఛ ఎక్కువ ఇచ్చినట్టు అనిపించింది వాళ్ళ అబ్బాయికి. వాళ్ళ అబ్బాయికి దాని మీద ఇంట్రెస్ట్ అప్పుడు లేదేమో. వీనికి ఆలోచన ఉన్నా కానీ వాళ్ళ అబ్బాయికి లేకపోవచ్చు. దాంతో వద్దులే అనుకుని ఆయన అనుకుని ఉండొచ్చు. ఏదేమైనా టైం వచ్చినప్పుడు ఏది ఆగదు. మరి ఎన్టీఆర్ గారికి వారసత్వం ప్రకారం బాలకృష్ణ వచ్చినప్పుడు బాలకృష్ణ గారికి వారసుడిగా ఉండాలి కాబట్టి కంపల్సరీగా మోక్షని అవకాశం ఉంది. అది ఖచ్చితంగా మోక్షకి మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒకవేళ బాలయ్య బాబు కూతుళ్ళకి పుట్టిన సంతానంలో కూడా ఎవరైనా సినిమా రంగంతోనే వాళ్ళ జీవితాలు, అందరి జీవితాలు ముడిపడి ఉన్నాయి. అందరూ సినిమాల నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా ఇంక ఈ ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు వస్తారో కూడా చెప్పలేము. అయితే నందమూరి వంశంలో అక్కడ అన్న ఎన్టీఆర్ గారు రాజకీయాలు కావచ్చు, సినీ రంగం కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. దీని తర్వాత హరికృష్ణ గారు వచ్చారు, బాలకృష్ణ గారు వచ్చారు, కళ్యాణ్ రామ్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అదేవిధంగా తారక రత్న కావచ్చు, ఇలా చాలామందిని చూస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఈ జనరేషన్లో వస్తున్నటువంటి ఎవరంటే మోక్షజ్ఞ అని చెప్పుకోవచ్చు. సో మోక్షజ్ఞకి నందమూరి ఫ్యాన్స్ అందరితో ఒక మంచి ఆదరణ లభిస్తుందా? డెబ్యూ మూవీకి ఎలాంటి సపోర్ట్ లభిస్తుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు అసలైన వారసుడిగా మోక్షజ్ఞనే చూస్తారు చూడాలంటే. ఎందుకంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని తీసుకున్నా కానీ జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ గారి అబ్బాయిగా చూస్తారు. కానీ ఎన్టీఆర్ గారికి అసలైన సినిమా వారసుడు ఎవరంటే బాలకృష్ణ గారిని చెప్పాల్సి వస్తుంది, హరికృష్ణ గారిని చెప్పరు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ గారికి అసలైన వారసత్వం 3 తరంలో ఎవరంటే మోక్ష పేరు చెప్పాల్సి వస్తుంది, బాలయ్య గారి అబ్బాయి కాబట్టి. కానీ మోక్ష తను నిలుపుకోవాల్సిన బాధ్యత మోక్ష మీద ఉంది. ఆ వారసత్వాన్ని, తనకు వచ్చిన ఆ ఇమేజ్ని లేట్గా వచ్చినా కానీ, ఇప్పుడు కొంతమంది హీరోలు చెప్పలేము. ఇప్పుడు మాస్ మహారాజు రవితేజ ఉన్నాడు. రవితేజ చాలా ఎక్కువ వయసులోనే ఎంటర్ అయ్యాడు. చాలా కష్ట నష్టాలు పడ్డాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. కానీ తన నిలుపుకొని తన సత్తా నిరూపించుకుంటూ స్టార్డమ్ తెచ్చుకున్నాడు. ఏజ్ ఎక్కువైనా సరే స్టార్డమ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ కష్టం పడాలి. అతను తన తండ్రి పేరుని, తాత పేరుని నిలబెట్టాల్సిన బాధ్యత మోక్షం మీద ఉంది. సో మొత్తానికి భారీ అంచనాలు అయితే ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారా? 100%. ఇప్పుడు ప్రశాంత్ వర్మ తను ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు, చాలా సినిమాల ద్వారా కూడా ప్రూవ్ చేసుకున్నాడు అతను. కాబట్టి సోషియో ఫాంటసీ సినిమాల మీద గ్రిప్ ఉంది. ఖచ్చితంగా ప్రశాంత్ వర్మతో చేసే ప్రాజెక్ట్ అనేది మోక్షకి చాలా ప్లస్ అనే చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత ఖచ్చితంగా బోయపాటితో సినిమా అయితే మోక్షకు ఉంటుంది. అది ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది కాలమే నిర్ణయించాలి. అది మొత్తానికి ఒక నందమూరి ఫ్యామిలీలో ఒక కొత్త శకం అనేది బాలయ్య గారి నట జీవితంలో 50 ఏళ్ళ తర్వాత జరగబోతుంది. అయితే మొత్తానికి చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి మోక్షకి ఇది ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అని కూడా అనుకోవచ్చా? ఎందుకంటే అభిమన్యుడి పాత్ర అన్నప్పుడు ఆ డైలాగ్ డిక్షన్ కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు, చాలా పెద్ద డైలాగ్స్ ఉంటాయి. ప్లస్ అదే గ్రాంధికంలో ఉండేటువంటి డైలాగ్స్ కాబట్టి బాలకృష్ణ గారి కంటే ఇది కొట్టిన పిండి కావచ్చు. కానీ
ఇక్కడ మోక్షజ్ఞకి ఇది ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ కింద తీసుకోవచ్చు అనుకోవచ్చా? ఇప్పటిదాకా అసలు మోక్ష వాయిస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవరికీ తెలియదండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా కెరీర్ స్టార్టింగ్లో ఆ వాయిస్లో జీరో ఉండేది. మీరు ఆది సినిమా చూసుకున్నా కానీ ఆ వాయిస్లో జీరో అనేది జూనియర్ ఎన్టీఆర్కి ఉంది. కానీ డైలాగ్ డెలివరీలో ఎన్టీ రామారావు గారి తర్వాత అంత పవర్ అనేది బాలయ్య బాబుకే వచ్చింది. ఖచ్చితంగా ఈ డైలాగ్ డిక్షన్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం మోక్షకు ఉంది. తను ప్రూవ్ చేసుకోవాలంటే అది చాలా అవసరం సినిమా నటుడికి. కాబట్టి ఖచ్చితంగా ఆ కేరు బాలయ్య బాబు తీసుకోరని నేను అనుకోను, తీసుకుంటారు. అది చాలా అవసరం కూడా. సో చూద్దాం సార్, మొత్తానికి మోక్షకు సంబంధించినటువంటి ఒక డెబ్యూ మూవీ పైన అయితే చాలా పెద్ద ఆసక్తికరమైనటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. డెబ్యూ హీరోయిన్ ఎవరు కాబోతున్నారు, మొత్తానికి ఎలా ఉండబోతుంది చూద్దాం. నమస్తే.